అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుబల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం సార్. జయ శ్రీమన్నారాయణ. గురుగారు, నవంబర్ నెలలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. మణికంఠ గారు, గత మనము నెలల్లో చూసుకున్నట్టయితే సింహరాశి వాళ్ళకి మనకి చాలా కామెంట్స్ కూడా చూసినట్టున్నాను. ఏంటి పరిస్థితి, కామెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఏంటి అసలు ఎట్లా నడుస్తుంది అని చెప్పి అంటున్నారు అందరూ. కామెంట్స్ పరంగా అయితే మాకు మీరు చెప్పినట్టుగానే జరుగుతున్నాయని చెప్పి కామెంట్స్ అయితే రావడం జరిగింది. మంచి రెస్పాన్సే. మరి ఈ నెల సింహరాశి పరిస్థితి ఏంటో మీరే చెప్పాలి. ఇప్పుడు మనకి కామెంట్స్ వస్తున్నాయి అంటే ఆటోమేటిక్ మనం చెప్పింది జరుగుతుందనే కదా. ఇంకోటి ఏంటంటే నేను చూసిన కామెంట్స్ ప్రకారంగా అయితే మనం ఇచ్చినటువంటి రెమెడీస్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ప్రెడిక్షన్స్ కూడా చాలా బాగున్నాయండి. అంటే అందరూ చెప్తున్నారు కానీ కొంచెం బాగున్నాయి అనిపించింది. మేము అందరం చేసుకోగలుగుతున్నాము, ఇవి అందరూ చేసుకునే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా నేను చూసాను కామెంట్స్ అయితే. అదొకటి మనకి మంచి ఇదనుకో, మనకి ఒక ఎనర్జీ అనుకో, బూస్టప్ లాగా మనకు ఒక ఎనర్జీ అనమాట. అంటే ఇప్పుడు ఏదైతే మనకి ప్రెడిక్షన్స్ పరిహారాలకు సంబంధించి మనం చెప్తున్నామో దానికి సంబంధించి కస్టమర్స్ కూడా మనకి అనుకూలంగా ఉండేసి వాళ్ళు కూడా చేసుకొని అవి ఫలితాలు వాళ్ళు పొంది ఉంటేనే కదా మనకు చెప్తారు. దాని దగ్గరగా మనకు కూడా ఏంటంటే ఆ బూస్టింగ్ అనేది వచ్చింది అనుకోండి, ఇంకా ఏమున్నాయి వీళ్ళ కోసం అంటే జనాలు బాగుండడానికి మనం చెప్తున్నాం కాబట్టి వాళ్ళు ఇంకా కొంచెం బాగుండే విధంగా మనకి ఇంకా ఏం చెప్తే బాగుంటుంది అనేది కూడా మనము చూసుకోవడానికి ఇంకా బాగుంటుంది అనమాట. ఆ ఒక్క ఉత్సాహంతోనే ఇంకా కొంచెం లోతుగా వెళ్ళేసి ఇంకా అధ్యయనం చేశానమాట. అసలు ఏ గ్రహం ఎలా బాధిస్తుంది, ఏ గ్రహం వల్ల ఎలా మంచి ఫలితాలు ఉంటాయి, అసలు సింహరాశి గురించి ఏంటి అంటే అన్ని రాశుల గురించి చూస్తూ ఉన్నాము. అందులోనూ ముఖ్యంగా ఏంటంటే ఈ ఒక నవంబర్ మాసం కదా, నవంబర్ మాసం అనేటప్పటికీ సింహరాశి అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా అనుకూలతగా సింహరాశికి ఉంటాయన్నమాట. అందువలన ఈ సింహరాశి గురించి ఇంకొంచెం ఎక్కువగా చూడటానికి నాకు కూడా ఒక బూస్టింగ్ అనిపించింది అనమాట. అందులో ఇప్పుడు మనకి మక, పుబ్బ, ఉత్తర 3 నక్షత్రాలు సింహరాశిలో ఉంటాయి. అలానే ఈ సింహరాశికి ఈ మాసంలో కేతు వచ్చేసి సొంత 2వ ఇంట్లో ఉన్నాడు, తర్వాత బుధుడు వచ్చి 4వ ఇంట్లో ఉన్నాడు, శుక్రుడు 5వ ఇంట్లో ఉన్నాడు, శని 7వ ఇంట్లో ఉన్నాడు, తర్వాత గురువు 10వ ఇంట్లో ఉన్నాడు. దీనికి సంబంధించినటువంటి ప్రెడిక్షన్స్ కానివ్వండి, ఈ గ్రహాల కదలికని బట్టేసి సింహరాశి ఒక ప్రెడిక్షన్స్ జరుగుతూ ఉంటుంది అనమాట. అందులో ముఖ్యంగా చూసుకున్న పని అయితే కనుక ఈ బుధుడు ఏదైతే 4వ ఇంట్లో ఉన్నాడో, రవి వచ్చేసి 3వ ఇంట్లో ఉన్నాడు. రవి 4వ ఇంట్లోకి 15వ తర్వాత మారుతున్నాడు అనమాట. అందులోని ఈ ప్రెడిక్షన్స్ చూసుకున్న ప్రకారంగా సింహరాశి చూసుకుంటే కూడా అన్ని రకాల గ్రహాలు కూడా అనుకూలంగా మారి ఈ సింహరాశికి ఇంకొంచెం అద్భుతంగా చేసి అద్భుతాలు చూపిస్తాడేమో అనేటట్టుగా ఉంది సింహరాశి అయితే. కానీ బాగుంది. కొత్త రకమైన జాబ్స్ కానివ్వండి, ఆల్రెడీ చేసేటువంటి జాబ్స్లో బ్యాంకింగ్ రంగాల్లో కావచ్చు, లేకపోతే ఐటీ రంగాల్లో కావచ్చు, చాలామంది ఈ రోజులు మనం చూస్తూ ఉంటే ఈ జాబ్స్ పరంగా అన్ని ఐటీ రంగాల్లో జాబ్స్ బాగలేవు, అన్ని కొంచెం జాబ్స్ పోతూ ఉన్నాయి కదా. కానీ ఏంటంటే సింహరాశి వాళ్ళు కొంచెం మెలకుగా ఉండొచ్చు, అంటే నమ్మకంగా కొంచెం ధైర్యంగా ఉండొచ్చు. సింహరాశి వాళ్ళు కొంచెం ధైర్యంగా ఉండొచ్చు అని మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. గురుగ్రహము 10వ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి గురు బలం అనేది ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ఆ ఒక చెడు దృష్టి అనేది ఈ యొక్క సింహరాశి మీద పడట్లేదు. అందువలన గురుగ్రహం బాగుంది కాబట్టి వీళ్ళకి కొత్త రకమైనటువంటి జాబ్స్ కూడా ఏమైనా ఉంటే కూడా చూసుకునేటువంటి ప్రయత్నము ఈ యొక్క మాసం మొత్తం కూడా చూసుకోవచ్చు అండి. ఈ యొక్క మాసం మొత్తం ఎప్పటి వరకు అంటే 25వ తారీఖు లోపు, ఈ యొక్క మాస లాస్ట్ వరకు కాకుండా 25వ తారీఖు 3వ వారం లోపు కనుక వీళ్ళు జాబ్ పరంగా ఏదైనా చూసుకునే పని అయితే చూసుకోవచ్చు. అలానే జాబులో గ్రోతింగ్, క్యాడర్ పెరగడం కానీ, ప్రమోషన్స్ రావడం కానివ్వండి, ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ఇలాంటివి ఏదైనా ఉన్నా కూడా 25 లోపు కనుక మీరు మాట్లాడుకుంటే కనుక అవుతాయండి. అలానే మనీ సర్క్యులేషన్స్ కానివ్వండి, ఈఎస్ఐ పిఎఫ్ మనీ కానివ్వండి, ఇవేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ 25వ తారీఖు లోపు కనుక వీళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తే మంచి ఫలితం ఉంటుందండి. అంటే పిఎఫ్లో చాలా మందికి లోతుపాతులు ఉన్నాయని చెప్పి చాలా మెసేజ్ చూస్తా ఉన్నాను లాస్ట్ టైం నేను. ఈ పిఎఫ్ మనీ కూడా ఈ సింహరాశి వాళ్ళకి ఏదైనా ఉంటే కూడా ఈ మాసంలో చూసుకుంటే మంచి జరుగుతుందండి. అందులోనే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కనుక ఏదైనా నష్టపోయి ఉంటే కనుక వాళ్ళ ఇంట్లో ఏ రాశి వాళ్ళైనా సరే
కొంతమేర నష్టపోయే కానీ కొంతమేర ఆర్థికంగా దెబ్బతిని కానీ ఎక్కడైనా డబ్బు లాస్ కానీ అయి ఉంటే గనక ఈ సింహరాశి వాళ్ళు చేయబెడితే గనక ఆ పనిలో ఈ సింహరాశి వాళ్ళు వాళ్ళకి ఆ సోదరి వాళ్ళు కావచ్చు, అమ్మ నాన్న కావచ్చు, ఇంట్లో రిలేషన్స్ కావచ్చు, ఈ సింహరాశి వాళ్ళు ఏదైనా సాయం చేస్తే గనక వాళ్ళకు కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితం కనిపిస్తా ఉంది. ఈ సింహరాశి వాళ్ళ చేయి కూడా అస్తవాయి అంటారు. ఈ సింహరాశి వాళ్ళ చేతి నుంచి ఏదైనా ఇచ్చినా కూడా మంచి ఫలితం కనిపిస్తా ఉంది. ఎందుకంటే గ్రహాలన్నీ వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు ఈ యొక్క నవంబర్ మాసంలో, కార్తీక మాసం నవంబర్ మాసం రెండు కలిసి వచ్చినాయి కాబట్టి ఈ యొక్క కార్తీక నవంబర్ మాసంలో గనక సింహరాశి వాళ్ళు వాళ్ళ ఇంట్లో రిలేషన్స్ గనక ఏదైనా సోదర భావంతో ఉన్నా ఏదైనా అదర్ రిలేషన్లో ఉన్నా కూడా వాళ్ళకి ఇళ్ళ ద్వారా ఆర్థిక సాయం కానివ్వండి, ఏదైనా పండు పువ్వు పలహారం ఇలా ఏదైనా వీళ్ళ చేతి నుంచి పెట్టితే కూడా వాళ్ళకి వేరే రాశులు ఎవరున్నా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా అత్యద్భుతమైన ఫలితం కనిపిస్తూ ఉంది. ఇది మాత్రం మిస్ చేసుకోవద్దు సింహరాశి వాళ్ళు. అంటే అంత బాగుందన్నమాట సింహరాశి వాళ్ళకి. గురుగారు, అలాగే వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది సింహరాశి వారి? వైవాహిక జీవితం కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు అండి. ఇందులో ఎందుకంటే శుక్రుడు వచ్చేసి మంచి స్థానం 5వ స్థానంలో ఉన్నాడు. వీళ్ళకి కలత్ర దోషం ఉన్నప్పటికీ కూడాను మగవాళ్ళకి అంటే ఎక్కువ ఏజ్ అయిపోయేసి పెళ్లిళ్ళు కానిటువంటి మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చిన్నపాటి పరిహారాలు చేసుకోవాలి. చిన్నపాటి పరిహారాలతో వాళ్ళకి పెళ్లిళ్ళు అయ్యేటువంటి అదృష్టం కూడా కనిపిస్తా ఉంది. వీళ్ళకి పెళ్లి యోగం అనేది వచ్చింది అనుకోవచ్చండి. ఎందుకంటే ప్రతి ఒక్క పర్సనల్ హారోస్కోప్ లో పెళ్లి జాతకం అనేది ఉంటన్నమాట. అంటే ఆ ఒక లగ్న టైం రావాలి, అంటే పెళ్లిళ్ళు కావడానికి ఆ టైం రావాలంటారన్నమాట. కానీ ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి పెళ్లి టైం అనేది వచ్చినా రాకపోయినా పర్సనల్ హారోస్కోప్ లో విడిగా కూడా ఏజ్ ఎక్కువగా ఉండి పెళ్లిళ్ళు కానిటువంటి వాళ్ళు ఈ మాసంలో కనుక ప్రయత్నం చేస్తే కనుక అత్యద్భుతంగా ఆ ఫలితం కూడా ఉంటుందన్నమాట. ఎవరైనా పెళ్లిళ్ళు మ్యారేజ్ బ్రోకర్స్ కానివ్వండి, మ్యారేజ్ మ్యాట్రిమనీస్ కానివ్వండి, ఎవరైనా చుట్టాలు కానివ్వండి, లేకపోతే తెలిసినటువంటి ఫ్రెండ్స్ కానివ్వండి, వీళ్ళతో వచ్చినటువంటి మ్యాచెస్ సౌత్ నార్త్ నుంచి వచ్చేటువంటి మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళకి అనుకూలంగా సెట్ అవుతాయండి. అబ్బాయి ఏదైనా చిన్నపాటి జాబ్ చేసుకున్నా, ఆర్థికంగా నష్టంగా ఇబ్బందిగా ఉన్నా, ఇల్లు వాకిట్లు ఏమైనా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ కూడాను మ్యారేజ్ అయ్యేటువంటి అదృష్టం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ మాత్రము సంకోచించకుండా కూడా మ్యాచెస్ చూడటానికి వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, మ్యాచెస్ అబ్బాయిలకి సింహరాశిలో ఉన్న అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ మాసంలో మ్యాచెస్ చేసుకోవడానికి, ఎప్పుడో కుదిరిన మ్యాచ్లు ఈ మాసంలో చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంది. అలానే కొత్త మ్యాచ్లు పెళ్లి సంబంధాలు చూసుకునే దానికి కూడా చాలా అనుకూలంగా ఉందండి. వీళ్ళకి వచ్చేటువంటి అమ్మాయి కూడా సన్నగా ఉండేసి, రౌండ్ ఫేస్ ఉండేసి, చామన్ ఛాయ్ నుంచి రెడ్ కలర్ లో ఉండేటువంటి అమ్మాయి వాళ్ళ ఒక స్థాయి మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ ఉండేటువంటి మ్యాచెస్ కూడా వీళ్ళకి వచ్చేటువంటి అదృష్టం ఉన్నది. ఎందుకంటే నేను పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే ఈ సింహరాశి వాళ్ళకి అలాంటి అదృష్టం ఉన్నది. ఈ పెళ్లిళ్ళకి సంబంధించి కార్తీక మాసంలో అలాంటి అదృష్టం ఉంది కాబట్టి పర్టికులర్ గా ఫేసు, ఆమె రూపురేఖలు, ఆమె ఉండేటువంటి పరిస్థితి కూడా నేను చెప్పాల్సి వస్తుందన్నమాట. అందులోనూ ఏదైతే దిక్కు నుంచి అని చెప్పుకున్నామో ఆ దిక్కు నుంచి మనకి మ్యాచ్ వచ్చేసి వీళ్ళకి సంబంధాలు కూడా అన్ఎక్స్పెక్టెడ్ కూడా అయ్యేటువంటి అదృష్టం ఉంది. కాబట్టి ఈ యొక్క అదృష్టాన్ని ఎవరు కూడా చేదార్చుకోవద్దండి. ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. సింహరాశిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పర్సనల్ హారోస్కోప్ తో పని లేదు. వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటే, ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటే వీళ్ళకి వచ్చే మాసంలో కూడా దంపతులుగా అయిపోతారనమాట. ఇది వినియోగించుకోవాలి. అలానే హెల్త్ కి సంబంధించి ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా పోయిన 2 మాసాల కన్నా కూడా ఈ మాసంలో కొంతమేర మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చండి. ఇంట్లో ఏదైతే పెద్దవాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో ఆ హెల్త్ ఇష్యూస్ ఈ మాసంలో తగ్గుమొహం పట్టేసి ఏదైనా దూర ప్రయాణాలు ఉంటే కూడా కొంతమేర చేసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఎప్పటి నుంచో చేయాలనుకున్న ప్రయాణాలు ఆటంకం పడేసి ఏదో ఒక టైం కుదరకనో ఆగిపోయేటువంటి ఇది ఉండదన్నమాట. జాబ్ టెన్షన్ వల్లనో, బిజినెస్ అడవడి వల్లనో వెళ్ళనే పరిస్థితి ఉంది. అలాంటిది ఈ మాసంలో వీళ్ళు ఏదైనా ప్రయత్నం చేసుకుంటే కనుక తీర్థయాత్రలు కావచ్చు, ఏదైనా పర్యటన ప్రదేశాలు కావచ్చు, పిక్నిక్ లాంటివి కూడా ఈ మాసంలో వీళ్ళు చేసుకునేటువంటి కాలం ఉన్నది. కాబట్టి వీళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చండి. ఫ్లైట్ టికెట్స్ కావచ్చు, బస్ టికెట్స్ కావచ్చు, ట్రైన్ టికెట్స్ కావచ్చు, ఎంత బిజీగా ఉన్నా కూడా వీళ్ళకి దొరికేటువంటి అదృష్టం కూడా వీళ్ళకి కనిపిస్తా ఉంది. అలాగే ఏదైనా కొత్త రకమైనటువంటి జాబ్స్ కూడా వీళ్ళు ప్రయత్నం చేసుకుంటే ఈ మాసంలో ప్రయత్నం చేసుకోవచ్చండి. మంచి ఫలితం కనిపిస్తా ఉంది. అలానే ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే కనుక ఏదైనా మనీ రిలేటెడ్
అంటే ఫైనాన్స్ సెక్టార్స్ బిజినెసెస్ కానివ్వండి, ఏదైనా స్థలాలు, ఇళ్ళు, భూములకు సంబంధించిన బిజినెస్ కానివ్వండి, ఈ మాసంలో కనుక కొత్తగా మొదలు పెట్టాలనుకున్న వాళ్ళు కనుక మొదలు పెట్టుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయని మాత్రం మనం సింహరాశి వాళ్ళకి ఈ నవంబర్ మాసంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇలానే వీళ్ళు కనుక ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేసుకుంటా ఉంటే మంచి ప్రయత్నాలు, మంచి అద్భుతమైన ఫలితాలు వీళ్ళు పొందేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉంది. అందులోనూ ఇంకోటి ఏంటంటే విదేశీయాల్లో చదువుకోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ మాసంలో వీసా కూడా వస్తుందని మనం చెప్పుకోవచ్చు అండి. వీసా ప్రయత్నాలు కూడా మీరు చేసుకోవచ్చు. గృహయోగం కనిపిస్తున్న గురుగారి ఖచ్చితంగా ఉంది. ఎప్పటి నుంచో కొనాలి అనుకున్నటువంటి గృహాలు మనం గత 2 నెలల నుంచి చెప్పుకుంటా ఉన్నాము. ఒక అడుగు ముందుకు వేస్తూనే ఉన్నారు. చాలా మంది కూడా మనకి చూస్తున్నా ఉన్న యూస్ లో కూడా బాగానే కనిపిస్తాం. మనకి మెసేజెస్ కూడా వస్తా ఉన్నాయి. గృహాలు కూడా ఎప్పటి నుంచి చెప్తూ ఉన్నాం, మనం తీసుకుంటామని. అలానే ఈ మాసంలో కూడా కొత్తగా కట్టినటువంటి గృహ ప్రవేశాలు కూడా ఈ మాసంలో సింహరాశి వాళ్ళు చేసేటువంటి అదృష్టం కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని సింహరాశి వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా దీని దగ్గర పరిహారాలు, ప్రెడిక్షన్స్ కూడా తీసుకొని మరింత బూస్టింగ్ తీసుకొని వీళ్ళు గనక ముందడుగు వేయగలిగితే గనక అత్యద్భుతంగా అన్ని రకాల రంగాల వాళ్ళు కూడా ఈ సింహరాశి వాళ్ళకి ఈ నవంబర్ మాసంలో ఫలితం బాగుంటుంది. ప్రయత్నాలు అయితే చేయండి. ఇంకా మంచి ఫలితాలు పొందడానికి గురుగారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ మాసంలో సింహరాశి వారు? ఈ సింహరాశి వాళ్ళు గనక మంచి ఫలితాలు పొందేదానికి ఇంకా అంటే ఆల్రెడీ సింహరాశి వాళ్ళకి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మంచి ఫలితాలు పొందుతారు. కానీ అలా అని చెప్పేసి బియ్యము వండితేనే అన్నమైద్ది కాబట్టి మనము దీని తగ్గట్టుగానే ఇంకొంచెము పరిహారాలు చేసుకున్నట్టయితే మరీ అద్భుతమైనటువంటి మనము పనులు కానివ్వండి, వర్కులు కానివ్వండి, లేకపోతే జాబ్స్ పరంగా కానివచ్చు, అన్ని రకాలుగా వీళ్ళకి మిశ్రమ ఫలితాలు అనేది పొందేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ప్రతిరోజు కూడా విష్ణు ఆలయానికి వెళ్ళేటప్పుడు ఏదైనా రకమైనటువంటి ఎల్లో కలర్ ఉన్నటువంటి పళ్ళు కానివ్వండి, పువ్వులు కానివ్వండి తీసుకొని వెళ్ళేసి ఆ స్వామివారికి సమర్పించేసి కనుక ఆ స్వామివారికి చేయగలిగితే కనుక అభిషేకానురూపంగా ఏదైనా చేస్తే మంచి ఫలితం ఉంటుందండి. అందులో వెనక్కి కేసర గణపతి అని ఉంటుందండి. ఈ కేసర గణపతి కనుక అభిషేకం కావచ్చు, దర్శనం కావచ్చు, వీళ్ళు కనుక చేయగలిగితే చక్కెర పొంగలితో నైవేద్యం పెట్టేసి కేసర గణపతిని పూజించుకున్నట్టయితే కనుక వీళ్ళకి ఈ మాసం మొత్తం కూడా అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు అండి. ఇందులో వీళ్ళు చేయలేనటువంటి పక్షాన యోగాలో మనకి ముద్రాలు ఏదైనా ఉంటే కనుక వీళ్ళకి యోగా ముద్రాసనాలు వేసే అలవాటు ఉంటే కనుక ప్రతినిత్యం కూడా యోగా చేసుకోవడం వీళ్ళకి మంచి ఫలితం కనిపిస్తూ ఉందండి. ప్రతిరోజు ప్రెడిక్షన్ అంటే వీళ్ళుగా ప్రాణి హీలింగ్ చేసుకోవడం కూడా మంచి ఫలితం కనిపిస్తూ ఉందండి. వీళ్ళకి జిమ్ అంతగా కలిసి వచ్చేటువంటి కనిపించట్లేదు. ఓన్లీ యోగా కానివ్వండి, లేకపోతే ప్రాణ హీలింగ్ కానీ చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తూ ఉందండి. ప్రతినిత్యం చేసుకోవచ్చు. అలానే రవికి ఆజ్ఞ పోస్తే కూడా వీళ్ళకి మంచి ఫలితం కనిపిస్తూ ఉందండి. అలానే ఈ అన్ని చేయలేని పక్షాన మనము వేదాల నుంచి తీసినటువంటి కొన్ని నెంబర్స్ ఇవ్వడం జరుగుతూ ఉందండి. ఈ నెంబర్స్ కూడా వీళ్ళు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందండి. దాంట్లో నెంబర్స్ వచ్చేసి 111556 111556. ఇది కనుక వీళ్ళు 556 సార్లు కనుక ప్రతిరోజు కూడా ఈ నెంబర్ని 556 సార్లు కనుక పఠించేసి వీళ్ళు కనుక ఎర్రని పువ్వులు కానీ లేకపోతే బెల్లం ఉంటుంది కదా ఇంట్లో, బెల్లం కానీ పల్లీలు ఉంటాయి, చెనక్కాయ పప్పు అంటారు దాన్ని, ఈ పల్లీలు కానీ తీసుకొని చేతిలో పెట్టుకొని బఠానీస్ కూడా తీసుకోవచ్చు. బఠానీస్ కానీ, పల్లీలు కానీ, లేదా ఎర్రని పువ్వులు కానీ, పువ్వులైతే మాత్రము స్వామివారికి సమర్పించుకోవాలి. లేదా ఎర్రని పళ్ళు కానీ పెట్టుకుంటే కనుక వీళ్ళు చేతిలో పెట్టేసుకొని ఈ నెంబర్ని పఠించేసిన తర్వాత ఇంట్లో ఏదైనా ఆర్థిక సమస్యలు కానివ్వండి, ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా కూడా మనము ఆ మంత్రాన్ని ఆ నెంబర్ని మంత్ర రూపంలో జపం చేసుకొని ఆ పళ్ళు కానివ్వండి, ఆ బెల్లం కానివ్వండి ఎదుటి వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. వీళ్ళు అవి స్వీకరించినట్టయితే వీళ్ళకున్నటువంటి నరదిష్టి దోషం తగ్గుతుందండి. వీళ్ళు చేయాలనుకున్న పనుల్లో ఆటంకం లేకుండా ముందుకెళ్ళిపోతారండి. వీళ్ళకి మనం చెప్పినటువంటి రెమెడీలు ఏది చేసినప్పటికీ కూడా మరీ అత్యద్భుతమైనటువంటి ఫలితాలని వీరు ఈ మాసం మొత్తం కూడా స్వీకరించేసి ఎలాంటి దోషాలు లేకుండా ముందుకు పరిగణిస్తారని చెప్పేసి నేను నమ్ముతున్నాను. అది సింహరాశిలో కూడా చేస్తే ఇంకా బాగా అత్యద్భుతమైన ఫలితాలు పొందేందుకు ఆస్కారం కనిపిస్తుంది. నవంబర్ నెలలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.